అన్నయ్య ఏంటమ్మా 4 లీటర్ పాలు మాకు పోయి. దేనికమ్మా? మొఖం కడుక్కుంటావా కాళ్ళు కడుక్కుంటావా? హోటల్ కడుగుతా, నీకెందుకు? ఇంకా హోటల్ కడుక్కునే పని లేదు, మూసేసుకోవటమే. జ్ఞాపకం ఉందా? శ్రీకాకుళం నుంచి వచ్చి ఆ సిట్టమ్మ లంగా బిగించి ఇక్కడ లంగరేసిన రోజునే చెప్పా, చెల్లమ్మ ఇంక నువ్వు లంగరెత్తయ్యి ఆ సిట్టమ్మ తాకిడి తట్టుకోలేవు అని. ఎన్నావా? ఏ ఆగవా రైతులైపోక అగా అంబో నేనేరా పాల సప్లై పాపారావుని. ఏంటి తోక దగ్గరికి ఏది బేరం వచ్చిందా? రే 3750 రూపాయలకి పైసా తక్కువైనా ఒప్పుకోబాక అన్నట్టు. రే ఆ దూరదచ్చిన గేదెని జాగ్రత్తగా ట్యాకిల్ చేయి. ఆదమరుపులు పొదుగు మీద చేయబెట్టావనుకో ఛాతి తన్నుద్ది, ముఖం పగిలిపోద్ది. తిరుపతి మొత్తం పట్టుకొచ్చేసాయి. ఐఎస్ఐ కాలంలో వాటికి మంచి డిమాండ్. ఇంకా ఫోన్ పెట్టే ఫీజు పెరిగిపోతుంది. చల్లమ్మ నా సెల్లు మీద ఒట్టేసి చెబుతున్నా, ఆ సిట్టమ్మ ఫిగర్ నువ్వు తట్టుకోలేవు కానీ అట్లా మూసేయి. నాకు ఉన్నారు 3 మొదనష్ట కోతి మొక్కలు. ఏం లాభం? ఆ చిట్టమ్మ కారి గోటుకు కూడా పనికిరాదు. అమ్మా కోట్లింగా పిలిచావేంటక్క? దాని హోటల్కి వచ్చే కస్టమర్లు చూసి నా కళ్ళు కుళ్ళిపోతున్నాయిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే మన హోటల్ కస్టమర్లు పెరగాలి. అయితే నాకేంటి లాభం? వచ్చే బిల్లు సగం వాటా ఇస్తాను. ఆగండి ఆగండి ఆగండి, రండి బాబు రండి, వెల్కమ్. ఇప్పుడే గోదావరి దిగి వస్తున్నట్టున్నారు, ఇంకా పాసికం పోదలేదు అనుకుంటా. ఇగో యాపలు తీసుకోండి. యాపల్ ఏంటి, పేస్ట్ లేదా? పేస్టా? పేస్టా పౌడర్ ఉంది, ఫింగర్స్ ఎత్తండి పిసుకుతా. ఓహోహో ఆహాహా ఆహాహా. తాండి తాండి తాండి, శుభ్రంగా తాండి. కప్పు మొత్తం వదలాల. వామ్మో ఏవి కప్పు రాను. ఇదిగో తీసుకో. అబ్బా ఎప్పుడు తిందా టవల్? వీడి ఫేస్ కు స్మెల్ ఒకటి. అది గంజి కంపులే, నేనే గుంజా. అవును ఏం కావాలి టిఫిన్? ఇడ్లీ వడ దోశ. హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చాం, అక్కడ ఖాళీ ఉంటుంది, ఇక్కడ కడుక్కోడానికి వచ్చాం. అంటే టిఫిన్ అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ కడుక్కోడానికి వస్తారా? కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళండి? ఏంటి మా కస్టమర్స్ వేధిస్తామండి? మీరు ఏమన్నా స్టార్ హోటల్ అనుకున్నావా? ఆ బెంచీలు కుర్చీల మీద బాత్రూమ్లు కట్టుకోండి. ఏంట్రా ఏం కూర్చారా? అడుగు తినే హోటల్లో బాత్రూమ్లు కూడా లేవా? వాళ్ళు ఇక్కడే కడుక్కున్నారు. మమ్మల్ని ఇరగొడుతోంది. గట్టిగా అడుగు. ఏంటి మా వాళ్ళని కొట్టావు? పరుగుతాను అనుకుంటున్నావా? మొన్నగాక నేను వచ్చిన దానివి నీకే అంత పొగరుంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నదానికి నాకెంత ఉండాలి? మా మధ్యలో లెగ్గట్టం ఎవరయ్యా నువ్వు? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ. ఏంటి? అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని. ఆలికి మొగుడువేం కాదు. నువ్వు అంటే నేను సై. ఓ మిస్సు, ఐ లైక్ దిస్. అట్లకా లేకుండా అరిచేత్తో అట్టు తిరగేస్తా. నాతో పెట్టుకోకు. పిండెట్టి కొట్టానంటే పొండైపోద్ది. మనతో పెట్టుకుంటే ఆల్ సెంటర్స్ అదిరిపోతాయి. అలా చూస్తావేంటి చెన్నమ్మా? ఈ ఊరు పని కోసం వచ్చా. ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే నీ హోటల్ పేరు చెప్పారు. వచ్చా. టిఫిన్ ఉందా? ఉంది బాబు, ఉందిరా. ఇలా సనిగ్రహాల్లా నిలబడతారంటే వెళ్ళండి, సామాన్లు తీసుకురండి. నువ్వు రా బాబు రా. కాంతప్ప ఇలాంటి కస్టమర్స్ నలుగురుంటే చాలు, నా బాకీ మొత్తం సంవత్సరం తిరక ముందే 50-50 తీరిపోద్ది. ఆ బిల్లు ఇలాగిచ్చే. ఇదిగో బాబు బిల్లు. అయ్యి బాబా ఎక్కిలా ఉండు బాబా, మంచిది తెస్తాను.
పప్పు రుబ్బుతున్నావు? బిల్లు కట్టకపోతే మీరు ఈ పనిగా చేయిస్తారు. పప్పు రుబ్బడానికి ముగ్గురున్నారు బడిచిల్లాగా. కస్టమర్సే లేరు. ఆ డబ్బు కాస్త కట్టే బాబు. ఉంటేగా. చూడు పిన్నమ్మా, నేను లెగ్ పెట్టిన చోట కనక వర్షం, హ్యాండ్ పెట్టిన చోట కాసుల వర్షం. నమ్మితే నీ హోటల్ అట్టు పెట్టుకో. నిత్య కళ్యాణం పచ్చ తోరణం చేస్తా. కోట్లింగం, అమ్మా ఈ కేసు నీకు అప్పచెప్తున్నాను. ఇతను కట్టాల్సిన డబ్బు నీ వాటాలో జమ చేసుకో. ఏంట్రా ఫైటింగ్? అయ్య బాబాయ్ ఫైటింగ్ కాదండి, పిండక తోద్దామనయ్యా. ఏంటి నీ వాటాలో జమ చేసుకుంటుంది? నువ్వు పార్ట్నర్ వా? ఇడ్లీ మీద గొడ్డేం కాదు, మా బాబు పోతా 30,000 ఇచ్చాడండి. ఆ 30,000 తీసుకొచ్చి ఈవిడ చేతిలో పెట్టానండి. 5 రూపాయలు వడ్డీ డైలీ కలెక్షన్ అందండి. బానే ఉంది కదా, బాగుపడదాం అనుకున్నానండి. 2 రోజులు బాగానే ఇచ్చిందండి. 3వ రోజు ఏమండి కోట్లింగం గారు, మీరు వెళ్ళి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటారా అందండి. అంటే మన లెవెల్ పెరిగిపోయిందేమో అని వెళ్ళి కూర్చున్నానండి. వెంటనేనండి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అరే కోట్లింగం అక్కడికి వెళ్ళి ఆయనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అందండి. గారు తీసుకొచ్చింది ఏంటబ్బా, ఒకవేళ మర్చిపోయిందేమో అనుకున్నానండి. దానికి ఉందండి, మర్చిపోవచ్చు కదండి. ఆ తర్వాత లింగం వంటింట్లోకి వెళ్ళి దోశ వేసుకురా ఉందండి. అబ్బో ఇదేంటిది, ఓహో మన బ్యాట్ టైం ఇలా ఉంది అనుకుని మళ్ళీ అడ్జస్ట్ అయిపోయానండి. ఆ తర్వాత సార్, ఒరే లింగం ప్లేట్ల మీద ఈగలు ముదురుతున్నాయి, శుభ్రంగా కడుక్కు రారా అన్నదండి. 1/2 గంటలో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి అట్లుతో వరకు పడిపోయింది సార్ నా లెవెల్. మనం వచ్చాక ఇక భయపడమాక, నీ మాట నీకు వస్తుంది. అంతేనా? రేపటి నుంచి ఈ హోటల్ తీరే మార్చేస్తా. అలాగేనా? మనది గోల్డెన్ లెగ్. ఓయ్ గోల్డెన్ లెగ్, ఏంటి సొరకాయలు కోసేస్తున్నావు? పిండెళ్ళి పెనం మీద పడితే గారవుద్ది, గారెళ్ళి కస్టమర్ ప్లేట్ లో పడితే క్యాష్ అవుద్ది. క్యాష్ అవ్వడానికి అసలు నీకు కస్టమర్ ఏడయ్యా? ఏయ్, నీకు ఒక టిఫిన్ సెంటరే, మనం హోల్ ఆంధ్రాలో ఆల్ టిఫిన్ సెంటర్స్ చూసినోడం. పెనం వేడెక్కినట్టుంది, లోపలికి వెళ్ళి తిరగాయి, లేకపోతే గారె మాడిపోద్ది. ఏంటి నన్ను డైలాగులతో పడగొడుతున్నాడు? శ్రీకాకుళం చిట్టమ్మో, స్లిప్ అయిపోతున్నావు, జాగ్రత్త. అమ్మ తెలు, దూరంగా వెళ్ళు వెళ్ళు. ఎలాంటి కదలవే? దాని కాళ్ళు చచ్చిపడిపోయాయి, అది నడవలేదు. బాబు, ఆ పిల్లల ముగ్గురు రోజు అలా మిగిలింది తినడమేనా? మిగిలిన రోజు పస్తే అబ్బులు, ఆ రాక్షసముండ వాళ్ళ చేత నానా పనులు చేస్తుంది. పారిపోయిన మా అన్నయ్య ఎప్పుడైనా తిరిగి రాకపోతాడా, మా కష్టాలు నెరవేరకపోతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ చిన్నపిల్లకి కాళ్ళు ఎలా పోయాయి? ఆ పసిపిల్ల నూతిలో నీళ్లు తోడి తోడి చేతులు బొబ్బలెక్కిపోయి ఏడుస్తుంటే అప్పుడు ఈ బ్రహ్మరాక్షసి గౌడి గదిలా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏమే 3 పుట్ల కుంభాలు పెట్టేది మెక్కటానికా, వెళ్ళి పని చేయమని జుట్టు పట్టుకొని తోసింది. అప్పుడు ఆ పిల్ల కింద పడిపోయి ఈ 2 మోకాళ్ళు రాయికి తెగి నరాలు చిట్లిపోయినాయి బాబు. ఆ పిల్ల తిరిగి నడవాలంటే బోలెడంత డబ్బు పోసి వైద్యం చేయించాలన్నారు డాక్టర్లు. చెల్లెల్ని నేను నడిపిస్తా. ఆకలితో ఉన్న అన్నలారా, అలమటించే అక్కలారా, రండి కాంతమ్మ హోటల్ కి. మేము ఫ్రెష్ గా తయారు చేసే ఇడ్లీలు, గారెల్లో వెండి నారాయణ పెట్టాం. ఇదేం స్కీము? వెండి బిళ్ళ స్కీము. ఈ మధ్యన మా సినిమా చూస్తే కిలో బంగారం ఫ్రీ అంటున్నారే, ఇప్పుడు అది హోటల్ కూడా పాకినట్టుంది. ఓహో, అయితే పదండి. రండి రండి. చెంబు శాస్త్రి గారు, పొద్దునే మీరు పళ్ళు కూడా తోమినట్లేదు. వారి నీ పంపు చెట్టు పాడుగాను, ముందు బిడ దొరకనివయ్యా, తర్వాత పళ్ళు తోముకోవచ్చు. అదంత పని అయిపోలా. ఈ సంచిలో ఇడ్లీ వేయండి, దీంట్లో చట్నీ వేయండి. బాబు సాంబారు ఉంది, ఈ ఇడ్లీ ఏ బిళ్ళందో. బెండుగుండు అప్పా మనం నిద్ర లేచామా కలగంటున్నావా? అబ్బులు కొత్తగా స్కీమ్ కన్నాడు. అప్పా ఐడియా ఏంటిది? మనం కూడా వెళ్ళా ఇడ్లీలు తింటే మనకు వెండి బిళ్ళలు వస్తాయి కదా, వెళ్దామా? పాతాళ భైరవి సినిమా లాగా అబ్బులు. ఏంటయ్యా ఇది? చెప్పాగా మనది గోల్డెన్ లెగ్, ఇక చూసుకో. నువ్వు వెళ్ళి గల్ల పెట్టి ముందు కూర్చో. కాని కాని దొరికింది దొరికింది వెండి బిళ్ళ. గలగల్లా గల్లా గల్లా. అమ్మా, అన్ని వెండి బిళ్ళలు నా ఇడ్లీలోనే రావాలి. మొత్తం నీకేనా? మాకెవ్వరికి అక్కర్లేదా? అక్కర్లేదు. కొట్టుమూతికి రెత్రి రెత్రి కమల పిల్లలు కన్నట్టు
ఈగలు తోలుకుంటూ కూర్చున్న మా సెల్లమ్మ వాట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కల కాదు బాబాయ్, నిజమే. మా అప్పులో స్కీమ్ పెట్టాడు. ఇడ్లీలో గారెలో ₹20 బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. అయితే మనం కూడా ఛాన్స్ చూస్తున్నాం. నేను కాంతం గారు అనగారయ్యా. పాలకాను ఇక్కడ రక్త సంబంధాలు లేవు. లైన్ లో రా. నాకు వెండి బిళ్ళ దొరికిందిరా. ఓరి బాబా, నాకు బిళ్ళ దొరికిందిరా. నాకు దొరికింది బిళ్ళ. అయ్య బాబోయ్, పిల్లల్ని అయిపోతున్నాయి. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు ఆ. నీ బుర్రయ్యా. ఇదిగో 500 బోనస్. ఆ. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఐ లైక్ దిస్. ఏంటి కంటప్ప, పార్ట్నర్ నేను ఒకడు ఉన్నాను సంగతి మర్చిపోయి దాన ధర్మాలు చేసేస్తున్నా అంటే బిల్లుల సగం నాకు ఇస్తాన్నావుగా. అన్నాను. అయితే ఇవ్వు. తీసుకో. అందులో 660 బిల్లులు ఉన్నాయి. అందులో సగం 330. ఎలాగమ్మా మళ్ళీ చెప్పు. తీసుకో. ఏంటంటే వెన్ను పోటు పడితే వాళ్ళని చూశాను కానీ ఇలా బిల్లు పోటు పడితే వాళ్ళని నిన్నే చూసా. ఏమిటమ్మా దాస్తున్నావు? ఏం లేదు ఏం లేదు. నా దగ్గర ఎందుకమ్మా దాయడం? ఏంటది? చదువు అంటే దానికి ప్రాణం. ఖర్చని పిన్ని మార్పించింది. పరీక్షలు రాయకపోయినా ఇంట్లో చదువుకుంటానంటే పాత పుస్తకం తెచ్చిచ్చా. నీకు చదువంటే ఇష్టమమ్మా? నిన్ను నేను చదివిస్తాను. నీకు కొత్త పుస్తకాలు నోట్స్ కొనిస్తానమ్మా. ఇవిగో డబ్బులు. ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి, చూపిస్తానుండు. ఇది మా అన్నయ్య పారిపోతున్నప్పుడు మా దగ్గర నుంచి తీసుకున్న ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నువ్వు నువ్వు మోసనేవా? అమ్మా సరస్వతి, అమ్మా. నేను మీ అన్నయ్యను తెలిస్తే పిన్ని మళ్ళీ నన్ను వెళ్ళగొడుతుంది. అందుకని ఎవరు బయటపడదు. నేను వచ్చేసాక ఇక మీకు ఎటువంటి కష్టం రానివ్వనమ్మా. మీకు ఎటువంటి కష్టం రానివ్వను. అన్నయ్య, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు అన్నయ్య? అన్నా రాయలసీమ వాళ్ళు వచ్చిండ్రు. ఎవరు బే? వీరరాఘవరెడ్డి కొడుకులు ఫోన్ చేసిండ్రు కదా. రమ్మను. నమస్తే. నమస్తే, కూర్చోండి. హైదరాబాదులో చలి మస్తుగుంది, రమ్ము కొడతారా? వద్దు. చెప్పండి అన్న, కిడ్నాప్ చేయాలనా మర్డర్ చేయాలనా? సిటీలోనా సిటీ బయటనా? అరేవా, బాగున్నాడు హీరో లెక్క. వీడు సీమ నుంచి పారిపోయి వచ్చి ఎక్కడో బతుకుతున్నాడు. ఈ సిటీలో ఉన్నాడని మా అనుమానం. వాని ఆచూకీ చెబితే 10 లక్షలు ఇస్తాం. ఇంకో 10 లక్షలు ఇమ్మన్నా, వాడిని మనమే ఖతం చేద్దాం. వాడిని మేమే చంపాలి, మా చేతులతో చంపాలి, వేరే ఎవరు చంపకూడదు. సమజైందన్నా, గా బద్మాష్ వారం దినాల్లో మీ కాళమం గట్టుంటాడు. ఈ 50,000 వాడి భార్య బిడ్డలకి ఇవ్వు. ఏంటి వెన్నెల కాటేసిందా? వేడికొచ్చినట్టున్నావు. ఈ చల్లగాలికి నా ఒళ్ళంతా తిమ్మిరెక్కింది. నువ్వు నా బిజినెస్ డౌన్ చేసినా, నన్ను చెంబెట్టి కొట్టినా నాకు కోపం రాలా. నిన్ను చూస్తా ఉంటే నాకుంటే అప్పులు అప్పులు అని కొట్టుకుంటూ ఉంది. నీలాంటోడు నా గల్లాపెట్టి దగ్గర ఓనర్ గా కూర్చుంటే ఈ కోస్తా మొత్తం నా కొంగున ముడేస్తా. నా కాడ క్రాక్ డాన్స్ రాడమాక. స్టేట్ మొత్తం తిరిగినోండి చెయ్యెత్తు కొట్టారంటే ఆల్ సెంటర్స్ అదిరిపోతాయి. వెళ్ళు.
అమ్మా చలి ఏంటయ్యా నన్ను చూసా? కాదు చలిగాలికి చలేసి ఉండు, దుప్పటి తెస్తా. ఇదిగో కప్పుకో. ఓ మిస్ ఐ లైక్ దిస్